హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? మీరందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. నేనైతే మీ ముందుకు చాలా రోజులకైతే వచ్చేసాను అనమాట. అంటే ఇప్పుడు ఎక్కడికి వచ్చాను ఏంటంటే మీకు వీడియో చూపించేస్తాను. మా అమ్మ వాళ్ళు తోటలో ఉన్నారు కదా, తోటలోకి అయితే వచ్చాను అనమాట. నేనైతే ఇక్కడికి వచ్చిన తర్వాత మా అమ్మ వాళ్ళు హోమ్ టూర్ చూపించాలని చాలా ఆశపడ్డాను అనమాట. ఇప్పుడైతే హోమ్ టూర్ చూసేద్దాం. మీరు నేను చూపిస్తాను ఎట్లా ఉంది అనేది. ఇక్కడికి వచ్చిన తర్వాత చిన్న సఫర్ మా చేశారనమాట. ఉండేది ఇంకో 4-5 నెలలు ఉంటారు. ఆ 4-5 నెలలు ఉండడానికి చిన్న సఫర్ మాత అయితే వేసుకున్నారనమాట. ఆ సఫర్ ఎట్లా ఉంది ఏందో మనైతే చూసేద్దాము. చాలా బాగుంటుంది, ఎందుకంటే ఎండాకాలానికి ఈ వాతావరణానికి బాగుంటుంది అనమాట. చూద్దాం. ఇదంతా తాటక మట్టలతోనే మా మామ అయితే తయారు చేశాడండి. ఇంక ఇంటికాడ అయితే వేరే హోమ్ టూర్ ఉండేది, ఇక్కడైతే ఇంక 4 నెలలు ఇది ఉండేది. అందుకని సింపుల్గా ఉండేదానికి సింపుల్గా అయితే తయారు చేశాడు. మరీ ఎక్కువ ఎండలో లేకుండా, ఇట్ట మంచికి ఇబ్బంది లేకుండా సింపుల్గా చేశారు. ఆ సింపుల్గా ఉండే హోమ్ టూర్ మీకు అయితే చూపించాలనుకుంటున్నా. ఓకే, మేమైతే కొంచెం దూరం వచ్చినాం బా, అందుకనేసి ఇంకేనా. ఫస్ట్ ముందుగా దీనికైతే తలుపు లేదు, ఏమనుకోబాకండి, అడ్జస్ట్ అవ్వండి. గాయత్రి ఇంకా బయట పక్క వచ్చి గోడ లేకుండా సింపుల్గా వానగేం తగిలినా సల్లు కొట్టుకుంటా అనమాట. తడికి మొత్తం అల్లుకున్నారు అనమాట. తడికి మొత్తం కట్టుకున్నారు టెంకాయ చెట్లతోనే. టెంకాయ ఆకుంటారు కదా, పెట్టుకున్నారు. ఇంకా చుట్టుపక్కల ఒకసారి చూపించుకొస్తాను, ఎందుకంటే గాయత్రి అయితే నడవలేదండి. ఎందుకంటే గాయత్రికి ఇప్పుడు 7 నెలల. చాలామంది అడుగుతున్నారు గాయత్రి ఆరోగ్యం ఎలా ఉందనేసి. చాలా అంటే చాలా బాగుందబ్బా, ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకోండి. ఇప్పుడైతే ఫస్ట్ చుట్టూ మొత్తం చూపిస్తాం, తర్వాత లాభానికి వెళ్దామా. ఇది సైడ్ చూడు మట్టలు ఎట్లా కడేస్తున్నారు నైస్గా. ఇంకా పైన వచ్చి పట్ట కప్పేస్తున్నారు అన్నమాట. ఇంక ఈ పట్ట కూడా సెగ మనకు తగలకుండా ఉండేదానికి పైన వచ్చి టెంకాయ చెట్లు, ఈ పక్క వచ్చి యాప చెట్లు, ఈ పక్క వచ్చి ఇది టేక్ చెట్లు అనమాట. ఎట్ట కూడా ఇబ్బంది కలగకుండా. ఇంకా చుట్టూ చూద్దాం ఎంత సింపుల్గా ఉంది చూడబ్బా, సరిగ్గా ఉందా. సూపర్ సూపర్ ఎక్సలెంట్. ఇది వెనకాల షేప్ అనమాట. వెనకాల వచ్చినప్పుడు ఏ విధంగా ఉంటుంది, అంతా మట్టలతోనే గోడలాగా కట్టేసారు అనమాట మా మామ. ఇంక ఇదంతా ఇదే. ఇప్పుడు చుట్టుపక్కల చూపించాం కదా, ఇంకా నెక్స్ట్ వచ్చి డైరెక్ట్గా ఫస్ట్ ఇక్కడి నుంచి కంటిన్యూ చేయ గాయత్రి. దీనికాడి నుంచి గాయత్రి అయితే కూర్చునేసింది అప్పుడే. అంటే అప్పుడులాగా ఇప్పుడు చేయలేను కదా బా, అందుకనే సజెస్ట్ అవ్వండి. ఫస్ట్ ఎంట్రన్స్లో రోల్ గుంటుంది అనమాట. పచ్చలు రుబ్బుకును, ఇది బియ్యాలు రుబ్బుకునే దానికి, ఇది పచ్చలు దంచుకోవడానికి అనమాట. ఆ రోల్ ఇక్కడ వాళ్ళు అనమాట. అది అప్పుడున్న వాళ్ళది. దీంట్లోనే ఇంకా బియ్యం పిండి అయినా సరే, పచ్చళ్ళు అయినా ఏదైనా సరే. ఇంకా పచ్చడి అంటే గుర్తొచ్చింది, ఇంకా మన టెంకాయ చెట్లు దగ్గర కాబట్టి ఈ టెంకాయ పచ్చళ్ళు ఎక్కువ చేస్తాం. ఓకే, ఫస్ట్ స్టార్టింగ్ ఇది. ఇంకా నువ్వు లోపలికి పోతే మంచిది, ఎందుకంటే ఎండ కదా. స్టార్టింగ్ ఇప్పుడు ఇంట్లోకి వెళ్తాను అనమాట. ఇంట్లోకి వచ్చినాక చల్లగా ఉంది, ఎందుకంటే ఈ టెంకాయ మాట్లాడే కదా, ఈ పట్ట వేడి దించాం అనమాట కిందకి. అవునవును, ఈ పట్ట వేడి దించదు అనమాట టెంకాయ మట్టలు. అందరు టెంకాయ మట్టలు వేసి దాని మీద పట్టేసుకున్నారు. ఇప్పుడైతే ఫస్ట్గానే ఒక బల్బ్ అయితే ఉన్నది ఇక్కడైతే. ఇది ఇంకా దీంట్లోకి అంటే లైట్ అనమాట, లైటింగ్. ఈ లైటింగ్ సరిపోద్ది ఇక్కడికే. ఇంకా నెక్స్ట్ కుర్చీ ఒకటి ఉన్నది. ఇంకా ఇటు నుంచి ఫస్ట్ వంటగది కాడి నుంచి ఇక్కడ అట్టుకు కట్టినారు ఎండేసుకునేదానికి, వేసుకోవడానికి చీరేసి కట్టెలకి. ఆ ఆటికి ఎందుకంటే కట్టెలను వచ్చి నీట్గా పొట్టి కొందుకొని దాంట్లో వేసుకుంటారు అనమాట. ఇంకా ఇక్కడే పోయి గ్యాస్ పోయి, చిన్న గ్యాస్ పోయి ఇక్కడ దబ్బిడి చేసినారప్పా. కుక్కలు ఆడేసాను భయానికి. పెనం అయితే దబ్బిడి చేసినారు. ఇక చిన్న మొండికత్తి ఒకటి ఉన్నది. ఈ ప్లేట్ దేందో ఇంకా చార్జుడు ఆడుందో కత్తి అయితే ఇది అనమాట. ఇక్కడ భలే పొదును. ఓ అమ్మ పడిపోయింది. కత్తి అంత పొదును ఉందో పైన పెట్టుకోవడానికి సింపుల్గా. ఇక్కడ కూర సామాన్ పెట్టుకున్నారు. ఏంది ఇది? కూర సామాన్లు ఏమున్నాయి?
అవి పెట్టుకో. ఈ నిమ్మకాయలు కూడా ఉన్నాయి బా ఇక్కడ. బిర్యానీ చేసినట్టు ఉంది మా అత్త. అన్ని తెచ్చి పెట్టుకుంది. అదో ఏమన్నా చూడు, బిర్యానీ ఆకు, బిర్యానీ సంబంధించినవి. ఇంకా దాంట్లో ఏమో పెట్టుకుంది. గోధుమలో చూడు నిమ్మకాయ ఊరగాయడానికి మా అత్త ఎత్తి పెట్టుకుంది. ఇక కానీ నిమ్మకాయ ఊరగాయ అయితే వేయలే. ఇంకా నెక్స్ట్ నీళ్ళు తాగడానికి బింది ఇక్కడే పెట్టుకున్నారు ఇదే పక్కనే. ఓకే బిన్ ఉంది. ఇంకా నెక్స్ట్ వచ్చి వంట రూమ్ అయితే కంప్లీట్ అయిపోయింది. అడిగి వంట రూమ్ అయిపోయింది. ఇంకా వంట రూమ్లో వచ్చి ఏమంటారు వీటిని అరమాలు కడతా కదా, ఈ అరమా స్టాండ్ ఇది అనమాట. వంట ఆర్డర్ చేసుకుంటారు కదా, కింద పెడితే ఇక్కడ కుక్కలు తక్కున్నారు కాబట్టి కుక్కలు తినేస్తాని ఇక్కడ దీని మీద పెట్టుకున్నారు అన్నమాట. అంటే అన్నం గిన్నం వండుకున్నప్పుడు పైన పెట్టుకుంటారు అన్నమాట. వండుకున్నప్పుడు కింద పెట్టుకోకుండా సింపుల్గా పైన పెట్టుకోవడానికి. అందుకే ఎట్కి ఓకే. ఇది ఇంకా ఉప్పు, ఇది తెలిసిందే కదా, ఉప్పు ఏంది ఆవాలు, దువ్వేను కూడా ఇదే. ఇది వచ్చి టెంటడే అద్దం, ప్రస్తుతానికి ఎక్కడే అద్దం. ఇంకా నెక్స్ట్ వచ్చి ఇది ఏంది, ఇది ఏంది కత్తిరి కటింగ్ చేయడానికి. అప్పుడప్పుడు ఇంకా అప్పుడప్పుడు చదువుకోవాలనుకున్నప్పుడు పెన్న కాదు, ఏమైనా రాసుకోవాలంటే పెన్న. ఇంకా వాటర్ లెక్క లైట్లకి. ఇంకా మసాలా డబ్బా ఇదే, భయపడబోకుండా చూసి భయంకరమైన మసాలా బియ్యం పోసి పెట్టింది. అదే మసాలా డబ్బా అంటే. ఇంకా నెక్స్ట్ ఇదేంది, ఇది ఈ రెండేంది, ఇది అన్నం ఇది కూర. ఇది వచ్చి ఇంకా అన్నం అండి. కూర ఏం కూర ఇది? పప్పు కూర. అంటే దాని మీద ఇంకేమి అంటే ఈగలు వాగలుకునేదానికి ఒక క్లాత్ అయితే కట్టేసాను అనమాట. ఓకే. ఇంక ఈ పక్క అన్నం పెట్టినారు. ఏడొచ్చి మిరప్పొడి డబ్బాలు, మిరప్పొడి ధనియాల పొడి అన్ని ఒక డబ్బాకి వేసి పెట్టుకోండి. ఓకే. కింద పెట్టల పైన పెట్టేసింది. మంచిది. ఏమో పెట్టుకున్నది. పప్పు, పిస్తా, పిస్తా అంటే వడియాలు మొత్తం కూర కూడా చేసుకోవచ్చు ఇట్లనే. అయ్యో బలవన కమాసిగా. ఓకే. మళ్ళీ ఏంటిలా ఏంటి మనం బ్రెడ్ ముక్కలు అంటాం ఇట్లనే. ఇది ఏమో పేరు ఉంటుంది. ఈ మామూలుగా అయితే దేంట్లోకి ఎక్కువ కొడతారు ఇట్లా బిర్యానీలోకి. ఓకే. మనం ఒకసారి వచ్చిన బిర్యానీ చేసిన కూడా అత్త దాంట్లో మిల్లీ మేకర్ అంట. ఓకే. వీళ్ళు కూరకు తెచ్చుకున్నారు, బిర్యానీ తెచ్చుకున్నారు, డబ్బాకి వేసుకోవాలి. దొరికింది. ఇంకా నెక్స్ట్ వచ్చి ఇక దువ్వేని చూపించు గాయత్రి, అన్నీ చూపించాలి మనం. ఈరిపోయింది పిల్లకాయల కోసం కొని దాంతో. అంటే పాతకాలంలో ఎక్కువ మేము చూసేదాన్ని, అంటే పెద్ద కాలాలు వాడతారు అన్నమాట వీటిని. ఇప్పుడు మనం ఫ్రెండ్స్ మామూలుగా చెప్పాలంటే మా అమ్మ చనిపోక ముందుగా అయితే దీంతో అయితే నాకైతే పేలు దువ్వేది అనమాట. దీని ఇట్లా బట్టి ఇట్లా పట్టుకుందో తల్లోకి వేసి ఇట్లా గుచ్చి ఇట్లా పట్టుకొని కానీ లాగిందంటే అట్టే ఎంటుకలతో స్రాంటది. అట్టే అప్పుడు నొప్పి వస్తుంది. నొప్పి వచ్చినప్పుడు ఇంకోటి ఏంటంటే ఇట్లా అన్నప్పుడు పటపటా దీంట్లో ఉంటాయి అన్నమాట పేర్లు. ఈ దువ్వేని గురించి ఎంతమంది తెలుసు ఒకసారి కామెంట్ చేసి. నేనైతే ఫస్ట్ టైం ఇప్పుడు చాలా రోజులు చూసి దీన్ని. ఇంతకుముందు కూడా మనం వచ్చేటప్పుడు టౌన్లో ఒక ఆమె చేస్తుంది కదా దీని గురించి. రోడ్డు పక్కన పెట్టుకొని చేస్తుంది. నేను ఒకసారి దాన్ని చేసేది కూడా ఒకవేళ వీలైతే ప్రయత్నం చేస్తా పెట్టేదానికే. తల్ల దిగేస్తాను ఏం గుచ్చుకోదు. ఇంకా నెక్స్ట్ ఏంది, ఇదేంది, ఇదే సంచి, గొడ్ల సంచా, గుడ్లు పెట్టి పెట్టుకోరు. ఇంకైతే గొడ్ల సంచులు కొత్త గాజులు తీసి పెట్టుకుని మా చెల్లి నవీన గాజులు ఇంక దానిలో పెట్టే. ఇంక సంచి అయితే ఇంక పైన పెట్టుకోవాలన్నమాట. ఎందుకంటే పావులు ఉండే ఏరియా కాబట్టి కింద మాటకు ఏమి ఉండకూడదు. అందుకని కింద ఏమి ఉండలా. ఏదో చిన్న చిన్న వస్తువులు కాబట్టి ఏం కాదు. ఓకే. ఇంకా నెక్స్ట్ వచ్చేది ఇద్దో బ్యూటీ, అంటే రెడీ అవ్వడానికి బ్యూటీ పార్లర్ ఎలాగో అలాగే దీంట్లోనే ఒక స్పెషల్ అయితే ఉన్నది. ఒకసారి పైన చూసేయండి. గాజుల స్టాండ్ ఎంత సింపుల్ పెట్టేసింది చూడు. ఇప్పుడు దీన్ని తీయాలంటే తీసుకుంటారు, ఆడ తీయాల్సి వస్తుంది. అనుకుంటా. ఓకే ఓకే వేసేసి. ఇంకా ఇది ఒకవేళ దొంగలు వచ్చి దీన్ని దొంగలించాలని కూడా వాళ్ళ కాదు. ఇవే పెద్ద మంచి బ్యాంగిల్స్ అన్నమాట. అవును. ఇంకా నెక్స్ట్ ఏంది, పిండి ఏంది రాయి పిండా.
ఏం పిండి అది? రాగి పిండి. రాగి పిండి అయితే కొట్టి పెట్టినారా? డబ్బాకి పోసి పెట్టుకోవాలి రాగి పిండి. ఇంకా అది ఏమో పిండి ఏమో డబ్బాలన్నీ పెట్టుకున్నారు ఇలా. ఆ డబ్బాలు ఉంటేనే సింపుల్గా అయిపోద్ది పని. బడిపిండి. బడిపిండి నవీన సీక్రెట్ ప్లేస్ అది. బడిపిండి ఇప్పుడు ఈ ఇంటికి తాళాలు ఎక్కడ ఉన్నాయంటే ఇదిగో మూల దానుకొని ఇంటికి తలుపులేదు. మీరు అడగచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడు రాము తాళం తలుపేలేదు కదా, ఇంక తాళం ఏడాస్తారు అనేసి. ఎప్పుడో ఒకసారి తలుపు తయారు చేస్తే అప్పుడు వేయాలి మా మామ పెట్టేసినాడేమో నాకు తెలిసి. ఇంకా ఈ తాళాలు వచ్చి ట్రాక్టర్ తాళాలు. ఇంకా క్యాలెండర్ తెలుసుకోవాలి కదా ఎప్పటికైంది ఏంది అనేది అది. ఇంకా గొడ్డలు వచ్చి స్టాండ్. మామూలుగా అయితే ఇంట్లో ఒక స్టాండ్ బిగించి దాని మీద తగులుచుకుంటారు కదా, అది వచ్చి ఇది అనమాట. ఇప్పుడు మన ఇంట్లో కర్ర పెట్టి పెట్టుకున్నారు. ఇక్కడ వచ్చి తాడు కట్టారు, దండం తాడులో కట్టి దీన్ని పెట్టేశారు. ఇప్పుడు కుర్చీలో వచ్చి విధంగా కొలు పెట్టుకునేసారు. ఇంకా నెక్స్ట్ వచ్చి ఏదైనా బుక్స్ కావాలంటే మెయిన్ ఇక్కడ పెట్టుకుంటారు అనమాట నైస్గా. ఇప్పుడు అస్సలు ఉయ్యాల కాడికి వచ్చినాయి మనం. ఉయ్యాలలో నేను చాలా రోజుల నుంచి అయితే ఈ హోమ్ టూర్ చేయాలనేసి అనుకుంటున్నా, కానీ గాయత్రి రేపు కాదు ఇప్పుడు కాదు ఇంకోసారి అనింది. ఇప్పుడు చూపిస్తుంది అసలు అయింది. దీనికోసం నేను చేసిన సగం చేసింది. ఇజ్జుడు ఉయ్యాల. దీంట్లో బేబీ చెప్పు, నువ్వే చెప్పు. దాంట్లో అయితే బేబీ ఉండదు, ఏముండదు. కానీ దాంట్లో ఏముంటుంది చూసేద్దాం. నువ్వే చూపించు. ఒక్కొక్కటి చూపిస్తానా. ఫస్ట్ మాత్రలు ఉన్నాయి. బ్యాటరీ ఒకటి ఉన్నది, పని చేస్తుందా? పని చేయకుండా బ్యాటరీ ఒకటి. బ్యాటరీ ఒకటి ఉన్నది. కంపెనీ మనకు వదిలే. మాత్రలు ఉన్నాయి. మా నాన్న షేవింగ్ బ్లేడ్ ఉంది. మా నాన్న జెండు బాగున్నది. దాంట్లో సగం మెడిసిన్ మొత్తం దాంట్లో ఉంది. ఒక షాపు. ఇంకో బ్యాటరీ ఉంది ఇంట్లో. వెళ్తుందా? ఈ చెయ్యి తీస్తే నాకు కనిపిస్తుంది గాయత్రి. వెళ్తుంది. ఓకే. ఛార్జింగ్ వైర్ పెట్టుకోవాలి. అమ్మా ఏందని పెద్దదా? సామ్సంగ్ ఫ్లెక్స్ అంట. ఓకే. ఏమో ఇది చిన్నదా, దీన్ని తీసుకుపోదాం ఇంటికి. ఓకే. ఇంకా ఆడ ఛార్జింగ్ వాళ్ళతో ఫోనే పని చెప్పిన. పవర్ బ్యాంక్ ఎప్పుడు నాయనా, నాకు పెళ్ళి అయిన తర్వాత తెచ్చుకున్నాం కొత్త. అదే ఇప్పుడు కూడా ఇంకా పని చేస్తుంది. ఇది ఆడ బ్లాస్టింగ్ అయిపోద్ది అనేసి దీనికి టేప్ వేసాడు. ఒకవేళ పేర్లు కూడా ఏం కాకుండా దానికి. ఇది ఇంకా ఉన్నదబ్బా, గ్రేట్ అసలు. అది ఇప్పుడు కాదు, ఇది చాలా సంవత్సరాలు. ఇంకా నెక్స్ట్ సూది దారం. ఇప్పుడు మెయిన్గా ఐఫోన్ బయట వస్తుంది చూడండి, షాక్ అవ్వకండి ఫ్రెండ్స్. ఇది అనమాట. దీనికోసం ఇప్పుడు అన్ని బ్యాటరీలు అవన్నీ చూపిస్తుంది గాయత్రి. ఇది ఇప్పుడు కాదు, ఈ ఫోను చాలా రోజులది. దీనికి స్పెషల్ కూడా ఒకటి ఉంది చూడండి, అదనమాట. ఇంకా దానికైతే దాంట్లో పెట్టేస్తారు అన్ని కింద పడిపోకుండా. ఇంకా ఆయిల్మెంట్లు ఇంకా పెట్టే దాంట్లో పెట్టే గాయత్రి. అవును. బ్యాటరీ అది ఎత్తుకుందాం. పవర్ బ్యాంక్ వద్దా? మా ఫోన్లే కదా, సరే ఉండిలే. అదే విషయం. అయితే ఇప్పుడైతే ఇంకా మన ఇల్లు ఒకసారి దీన్ని ఇన్ని వస్తువులు పెట్టేసుకున్నారు. ఇంకైతే మన ఇల్లుని అయితే పూర్తిగా ఒకసారి చూపించేస్తాం చూడండి హోమ్ని. ఇదేంటి మొత్తం ఇదేనా? ఓకే. దాంట్లో ఇదనమాట. కనీసం ఒక 20 మంది దాకా పట్టవచ్చు లోపల. చూడండి ఎంత సింపుల్గా ఉందో. ఇంకొచ్చాక అయితే బయటికి. ఇదనమాట హోమ్ టూర్ అయితే. ఇంకా నెక్స్ట్ పక్కన ఇంకా సామాను మొత్తం కడిగేసినప్పుడు పక్కన ఒక ఏమంటుందండి, గాయత్రి కట్టిన మంచి అనమాట. ఇప్పుడు ఇది చూడు ఎట్లా ఉంది. ఇప్పుడు గందరగోళం అయిపోయింది. దీన్ని ఎంత కష్టపడి కట్టింది గాయత్రి అయితే. ఇంకొచ్చి సామాను కడుతున్నది అక్కడ. ఇంకా సామాన్లు కడుతున్నది ఇక్కడ. ఇంకా చల్లబడి దానికి. ఇంకా బాత్రూమ్ వచ్చి ఇటు సైడ్ ఉంటుంది అనమాట, అది చూపించలేను. ఇంకా మధ్యాహ్నం ఒక 2-1 గంటకి అయితే ఆడకు వచ్చేస్తాం మనం. చెప్పా ఈ చెట్టు కింద ఈ కాయలు కూడా ఉన్నాయి, కానీ చూడండి బట్టలు ఉన్నాయి. కాయలు సూపర్ ఉన్నాయి. ఇంకా దీని కిందకి అయితే వచ్చేస్తామన్నమాట, చల్లగా దానికి. వెనకాల బొంగేస్తాం ఎక్కువ వచ్చి.
ఇంకా గాయత్రి కూడా వచ్చినప్పుడు కూడా ఒక్కోసారి ఇక్కడ ఈ చెట్టు కింద ఉంటాను నేను ఎక్కువ. ఎందుకంటే చల్లగా ఇక్కడ ఉంటుంది. చల్లగా ఉంటుంది కాబట్టి. సరే ఇంకా ముందుకు చేస్తావా? సో ఇప్పటికైతే ఈ వ్లాగ్ చూసి మీకు ఏమన్నా కామెంట్ చేసేయండి. ఇంక పాప ఈ దెబ్బ మా అత్తలు ఉండే హోమ్ టూర్ అయితే చాలామంది అడుగుతున్నారు, ఎలా మీ అత్తలు కనిపించలేదు సరిగ్గా, మీ మామూలు కనిపించలేరు. కాబట్టి గాయత్రికి వచ్చి హోమ్ టూర్ చేయాలని చాలాసార్లు అన్నప్పటికీ ఈ రోజుకైతే కుదిరిందనమాట. సో ఇది అబ్బా మా హోమ్ టూర్ అయితే మీకు ఎలా అనిపించిందో సార్ కామెంట్ చేసేయండి. ఈ వీడియో నచ్చితే వీడికి ఒక లైక్ చేసేయండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు అందరికీ బాయ్.